friends, welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మార్నింగ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానో చూస్తున్నారు కదండి, గ్రీన్ కలర్ జ్యూస్ ఒకటి కనిపిస్తుంది కదా, ద వెరీ టేస్టీ జ్యూస్ విచ్ ఈస్ కాకరకాయ జ్యూస్ అనమాట. అంటే జస్ట్ కాకరకాయని మిక్స్ చేసి దాని ఎక్స్ట్రాక్ట్ మాత్రమే అనమాట. ఇది అప్పుడప్పుడు పిల్లల చేత తాగిస్తాం, అంటే రెగ్యులర్గా తాగంగానే అప్పుడప్పుడు తాగిస్తాం అనమాట. మనం కాకరకాయ జ్యూస్ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మన పొట్టంతా క్లీన్ అవుద్ది, కాకరకాయలో వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ బాగుంటాయి. సో మనకి ఎటువంటి డిసీజెస్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇట్లాంటి బ్యాక్టీరియా అన్నింటినీ పొట్ట లోపల గ్రో అవ్వకుండా చూస్తుంది. అండ్ అలాగే మన మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు మనం తీసుకోవడం బెటర్, కాకపోతే ఎక్కువ తాగలేం కాబట్టి కొంచెం. ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్లో ఏమీ మిక్స్ చేయలేదండి, జస్ట్ ద ఎక్స్ట్రాక్ట్ అంతే అనమాట. అందులో నో షుగర్, నో సాల్ట్, నథింగ్, నో హనీ, నథింగ్, ఏమీ లేదు. సో కొంచెం తాగితే చాలు. అందుకే పిల్లలకి ఆబ్వియస్లీ ఎవరికి ఇష్టం ఉండదులేండి అంత చేదుగా, ఎవరు తాగుతారు కానీ, బట్ అప్పుడప్పుడు అన్నా తాగిస్తే పిల్లలకి ఒక్కొక్కసారి మనకి నులి పురుగులు ఉన్నాయేమో అన్న డౌట్ వస్తుంది చూడండి, అలాంటప్పుడు కూడా కాకరకాయ జ్యూస్ తాగొచ్చు అని అంటారు. సో అలాగా వాళ్ళిద్దరి చేత ఈరోజు ఎంటీ స్టమక్ పైన కాకరకాయ జ్యూస్ తాగిచ్చాను. అది కూడా కొద్దిగే, చూసారు కదా, చిన్న గ్లాస్లో హాఫ్ అనమాట, అది సరిపోతుంది వాళ్ళ క్వాంటిటీకి. మరీ ఎక్కువ తాగించినా వాళ్ళు వామిటింగ్ చేసుకున్నా ఇదంతా మనం భరించలేము. సో అందుకని కొద్దిగా అలాగా అప్పుడప్పుడు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడు మాత్రమే తాగిస్తా అనమాట. ఎందుకంటే కాకరకాయ జ్యూస్ తాగిన తర్వాత ఒక్కొక్కసారి బ్యాక్ టు బ్యాక్ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే 2-3 టైమ్స్ ఒక డేలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కడుపు అంతా క్లీన్ అవుతుంది కదా, మొత్తం మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. దాన్ని ఫిల్టర్ చేసే తాగుతున్నాం అండి, అందులో ఫైబర్ కంటెంట్ ఏం లేదు కానీ జస్ట్ ద ఎక్స్ట్రాక్ట్ అంతే అనమాట. సో వాళ్ళకి అవి తాగిచ్చేసాము. యాక్చువల్లీ మేము పొద్దున్నే తాగేసాంలేండి, వాళ్ళు కొంచెం హాలిడే కాబట్టి కాస్త లేట్గా లేచారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూర్చొని మేము మొత్తం అఖిల పక్ష సమావేశం నడిపిస్తున్నాం అనమాట. అంటే ఏం లేదండి, నేను మా వారు బాల్కనీలో కూర్చొని తాగుతూ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏ పనులు ఉన్నాయి, ఏ పనులు మనం చెయ్యాలనుకుని ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి ఇట్లానని చెప్పి. మెయిన్ డోర్కి అది మార్పిచ్చామని చెప్పాను కదండి చెదలు పట్టినప్పుడు, బట్ దానికి ఇంతవరకు నేను పాలిషింగ్ చెయ్యలేదు. నేనే పాలిషింగ్ చేస్తాను అప్పుడు ఆపాను, కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను, బట్ అది చెయ్యలేదు. బ్యాక్ టు బ్యాక్ వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడుతున్నప్పుడు మాకు అక్కడంతా జల్లు పడుతుంది అన్నమాట. సో అందుకని వర్షాలు పడేప్పుడంతా దాన్ని స్కిప్ చేసేసాము. తర్వాత మళ్ళీ మనకి పనులు ఉంటాయి కదా, సో ఆ పనులతో స్కిప్ చేసి అలా అలా ఇప్పటి వరకు కూడా ఆ డోర్ వర్క్ అయితే ఫినిష్ కాలేదు. సరే ఇంకా కొంచెం టైం తీసుకొని చేస్తా అది ఇదని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అలాగే కొంచెం ఇంట్లో వేరే ప్లంబింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి, అంటే ఫ్లష్ సరిగ్గా రాకపోవడము, అట్లాంటి కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లాంటివన్నీ కూడా ఒకసారి చేయించాలి ఈ హాలిడేస్ టైంలోనే అని అనుకుంటున్నాము. అండ్ చాలా మంది హాలిడేస్కి భీమవరం వెళ్తున్నారా, దసరా హాలిడేస్ కదా అని కూడా అడుగుతూ ఉన్నారండి. బట్ ఈసారి మేము భీమవరం వెళ్ళట్లేదండి. బట్ డోంట్ వరీ, యూ విల్ హ్యావ్ ఫన్ వ్లాగ్స్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఈస్ కమింగ్ సూన్. నాకు కూడా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదండి యాక్చువల్లీ చెప్పాలంటే, ఇంకా 1 or 2 డేస్లో వస్తుంది. బట్ అంతలో నాకు కడుపులోనే పాక మీకు చెప్పేసాను అనమాట ఇలాగా. సో త్వరలోనే అవి కూడా చూద్దరు కానీ అదేంటి అన్నది కూడా మీతో షేర్ చేస్తానులేండి. సో ఇక్కడైతే మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ నేను మా వారు కాస్త బాల్కనీలో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఆ మూమెంట్ని. హాలిడేస్లో ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే స్పెండింగ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరం కూడా తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో మెయిన్, బికాస్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. కాబట్టి ఆఫ్ కోర్స్ మన పనులు ఉన్నప్పుడు పనులు చేసుకుని మళ్ళీ ఇవ్వాల్సిన టైంలో ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కాబట్టి. అండ్ నిన్న స్కూల్కి వెళ్ళారనమాట బతుకమ్మ సంబరాలు అని చెప్పి. అండ్ మా వాడికి తెలుగులో చాలా బాగా వచ్చినాయి అంటండి మార్క్స్. ఇంకా పేపర్స్ ఇవ్వలేదు కానీ మార్క్స్ బాగా వచ్చినాయి అని చెప్పాడనమాట. అలా ఎలా వచ్చినాయి అంటే, నేను అన్ని రాశాను మమ్మీ, పద్యాల దగ్గర నుంచి ప్రతిపదార్థాలు, క్వశ్చన్ ఆన్సర్స్, ఎవ్రీథింగ్ అన్ని రాసేసాను నేను, తెలుగు బాగా రాశాను అని చెప్తాడు. ఏది ఒక పద్యం చెప్పమ్మా అంటే చెప్తున్నాడు. కులశైలబ్బులు పాదు పెళ్ళగిరి దిక్కు లబ్బున కూలినన్, జలదుల్ మేరనను ఆక్రమించి సముదంచట్లు పొగ్గినన్, జలజాత ప్రియ సీతాబాలును యథా సంచారములు దప్పినన్, దలకందప్పుడు చెప్పుదప్పుడు భగవద్భక్తుడు సర్వేశ్వర. థ్యాంక్ యూ. మా పిల్లలు ఇద్దరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగేనండి. సో తెలుగు అంటే మా వారికి చాలా ఇష్టం. తెలుగు రావాలి అని ఫస్ట్ వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ తెలుగే చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇద్దరికి తెలుగు బాగా వచ్చు, చదవడం, రాయడం అన్నీ. ఆఫ్ కోర్స్ మాట్లాడడం ముందు నుంచి వచ్చు అనుకోండి, ఇవి రెండు కూడా బాగానే వచ్చు. హలో అండి, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఇంకోండి ఒక క్రీమ్ కలర్ చుడిదార్ వేసుకుని అయితే రెడీ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం బయటికి. ఎక్కడికి అంటే చాలా రోజుల తర్వాత
మూవీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. అంటే లాస్ట్ మూవీ వాజ్ కల్కి. ఈ మధ్యకాలంలో ఈ మూవీ చూడలేదు. యాక్చువల్లీ మూవీ కన్నా ఎక్కువ జస్ట్ లైక్ అన్ అవుటింగ్ ఉండాలి అన్నట్లుగా అనుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం రీసెంట్ టైమ్స్లో ఎక్కువ బిజీగా గడిపేయడం, ఎప్పుడు పనులు ఉండడం ఇట్లాగా అయిపోతుంది. ఎప్పుడు అట్లనే బిజీగా ఉండి అలాగే గడిపేయడం కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉండాలి. బేసిక్గా మన థాట్ ప్రాసెస్ మనం ఒక ఆలోచనలో ఉంటాం కదా, అదే ఆలోచనలో ఉండకుండా ఒక 3 hours వేరే ప్రపంచంలోకి వెళ్ళాలి అని అంటే బెస్ట్ వే ఈజ్ అ మూవీ. అంటే మరీ తలకాయ నొప్పి మూవీలు అనుకోండి చెప్పలేం, కానీ మామూలుగా ఒక మూవీకి వెళ్ళామంటే మనం మిగతా విషయాలు అన్నీ మర్చిపోయి మూవీలో లీనం అయిపోయి మూవీయే చూస్తామన్నమాట. సో అందుకని అట్లీస్ట్ ఒక 3 hours అయితే మనకి డిఫరెంట్ ఆఫ్ థాట్స్ వస్తాయి అని చెప్పి వేరే ప్రపంచంలో ఉండొచ్చు అన్నట్లుగా చాలా రోజులు కూడా అయింది కదా, వై నాట్ లెట్స్ గో టు అ మూవీ అని చెప్పి ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. అండ్ మేము వెళ్తున్న మూవీ అయితే ఇప్పుడు కరెంట్ నడుస్తున్న మూవీ విచ్ ఈస్ దేవరా, దానికే వెళ్తున్నాము. సో మూవీ చూసి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది మాకేమనిపించింది అన్నది మా రివ్యూ అయితే షేర్ చేసుకుంటాం. సో ప్రస్తుతానికైతే టైం అయింది. అండ్ ఈరోజు మేము వెళ్ళబోయేది ఎప్పటిలాగా ఏ మాల్కో లేకపోతే మల్టీప్లెక్స్కో అలాగా కాకుండా ది వెరీ ఫేమస్ సంధ్య 35mm వెళ్తున్నాము. చాలా మంది హీరోలకి ఫస్ట్ షో వాళ్ళకి ఫస్ట్ టికెట్ అక్కడ పడాలి అన్నట్టుగా ఇదివరకు చాలా సెంటిమెంట్ ఉండేది కదా. సంధ్య 35 విచ్ ఈజ్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేది మాల్కే కదా, వై నాట్ లెట్స్ గో టు సంధ్య 35 అని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మాల్లో ఏంటంటే అందరూ సైలెంట్గా కామ్గా చూస్తూ ఉంటారు. మరి ఈ థియేటర్లో అందరూ అరుపులు కేకలు లాంటివి ఏమైనా ఉంటాయా ఏంటి అనేది అయితే చూడడానికి అయితే వెళ్తున్నా. యాక్చువల్గా నాకు కూడా అరవడం అంటే ఇష్టం. నాట్ అ ఫ్యాన్ ఆఫ్ లైక్ పర్టికులర్ హీరో ఆర్ ఏ హీరోయిన్, బట్ మూవీ థియేటర్లో అరవాలి అని అనుకుంటా అనమాట. ఎనీ మూవీ ఎనీ హీరో ఎంట్రీ ఉంటుంది చూడండి, హీరో ఎంట్రీ, హీరో ఆర్ హీరోయిన్ ఎంట్రీకి, హీరోయిన్ ఎంట్రీకి అరిచే తక్కువేలండి, హీరో ఎంట్రీకి ఒక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి వస్తూ ఉంటే ఆ ఎంట్రీకి అరవాలని అనుకుంటా. సో అందుకని అలా ఇక్కడ అరుస్తారేమో చూడాలి. ఒకవేళ అరిస్తే నేను కూడా డెఫినెట్గా అరుద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇప్పుడైతే ఎక్సైట్మెంట్లో ఏవేవో అనేసుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అసలు పిక్చర్ ఏంటి అన్నది అర్థం కాదు. సో మూవీకి అయితే టైం అవుతుంది. లెట్స్ గో టు సంధ్య 35 విచ్ ఇస్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇది ఒక మంచి క్రీమ్ కలర్ డ్రెస్ అండి, మొత్తం ఫుల్ డ్రెస్ సెట్ అనమాట. ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. చున్నీ దీనికి అటాచ్డ్ వస్తుంది అనమాట. ఇలాగా ప్యాంట్, టాప్ అండ్ చున్నీ ఫుల్ డ్రెస్, మంచి డీసెంట్ లుక్ అనిపిస్తుంది. మా వారికి అయితే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చేసింది. దీని లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చూడండి ఏ రేంజ్లో ఉందో, బగ ఎండ. ఈరోజు మొన్నంతా వర్షాలు సడన్గా వర్షాలు పడ్డాయి, ఇప్పుడంతా ఎండ. ఈరోజు బాగా ఎండగా ఉంది. కార్లో ఫ్రెషనర్స్ ఎప్పుడు కూడా క్యాంపర్ కోన్స్ ఎక్కువ వాడుతుంటాం కదా. ఇదిగోండి ఇప్పుడున్న క్యాంపర్ కోన్ అయిపోయింది. సో లెట్స్ చేంజ్ దిస్. ఇలా అయిపోతే మొత్తం ఓన్లీ పేపరే మిగులుద్ది అనమాట. యాక్చువల్గా మనం కావాలనుకుంటే దీన్ని కాస్త ఇక్కడ ఓపెన్ చేసి దీనిలో మళ్ళీ క్యాంపర్ ఫిల్ చేసి మనమే పెట్టుకోవచ్చు. సో అందుకని ఇట్లాంటివి పడేయకుండా జాగ్రత్త పెట్టుకోవడం బెటర్. అంటే మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవాలి అని అనుకుంటే, లేదంటే ఇలాగ కొత్త క్యాంపర్ కోన్ని రీప్లేస్ చేసుకోవడమే. దీనిలో కూడా యాక్చువల్లీ ఫ్లేవర్స్ ఉంటాయి. అన్నిటికన్నా ఒరిజినలే మంచిగా అనిపిస్తుంది ఫ్లేవర్స్ కన్నా. ఫ్లేవర్స్ మళ్ళీ ఆర్టిఫిషియల్ అనిపించేస్తుంది. అంటే రోజ్ ఇట్లా రకరకాల ఏవో ఫ్లేవర్స్ ఉంటాయి, లావెండర్ ఇట్లాంటివన్నీ. అలా కాకుండా ఒరిజినల్ అని ఉంటుంది వితౌట్ ఎనీ ఫ్లేవర్స్. మనకి ఇలా క్యాంపర్ కోన్కి ఇలా ఒక ఎలాస్టిక్ థ్రెడ్ తోటి ఇస్తారు జనరల్గా అన్ని కోన్స్కి. సో అందుకని వాటిని ఇలా దీనికి పెట్టేయడమే. ఫిక్స్ క్యాంపర్ కోన్ ఒకటి అయిపోతుందంటేనే ఇంకోటి స్పేర్ కార్లో ఉంటుంది అన్నమాట జనరల్గా. సో అందుకని పెట్టేసా, ఇప్పుడే రీప్లేస్ చేసేసా. ఇంకా మంచిగా వస్తుంది వాసన. కార్ పడని వాళ్ళందరూ కూడా ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. ఫ్లేవర్స్ కాదండి, ఒరిజినల్ వన్ ట్రై చేయొచ్చు. ఫైనల్లీ వచ్చేసాం సంధ్య 35 అండ్ సంధ్య 70. అమ్మా పదరా. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం సంధ్యా థియేటర్కి వచ్చిన గుర్తండి. మళ్ళీ ఇప్పుడు వచ్చా అనమాట. ఫుల్ ప్యాక్ ఉందనమాట, జనాలుగా అసలు లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇంకాను అందరూ ఇంకా స్టెప్స్ పైన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ముందు షోయే ఇంకా అవ్వలేదట. యాక్చువల్లీ 2:30కి షో అన్నారు, బట్ 2:40కి కూడా మేము ఇంకా బయట ఇలా వెయిట్ చేస్తున్నాం. వెనక చూస్తున్నారు కదా, మెట్ల పైన అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వెహికల్స్ బైక్స్ వాటిని రానివ్వకుండా అక్కడ గేట్ వేశారు. వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా బైకులు పార్కింగ్ ఉన్నాయి. మేము కార్లో వచ్చాం కాబట్టి కార్ పార్కింగ్ బయట ఉంది, అక్కడ
పార్క్ చేసుకుని లోపలికి వచ్చాం అనమాట. సో అనుకున్న టైంకి అయితే మూవీ స్టార్ట్ కాలేదు. ఆల్మోస్ట్ 3 o'clockకి అలాగా ఇంకా స్టార్ట్ అయిందనమాట. కొంచెం మాల్లో చూసిన దానికి థియేటర్లో చూసిన దానికి ఆబ్వియస్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ చాలా మంది జనాలు కూడా ఉన్నారు. అంత ఆర్గనైజ్డ్గా అయితే ఏమీ ఉన్నట్టు అనిపించలేదు. ఆబ్వియస్లీ మాల్స్లో ఉన్నంత ఆర్గనైజ్డ్గా ఇక్కడ లేదు. థియేటర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా. పిల్లలకి ఇదే అనమాట ఫస్ట్ టైం చూపించడం. వాళ్ళు అంటున్నారు అనమాట, ఏంటి మమ్మీ ఇన్ని చైర్లు ఉన్నాయి, ఇంత పెద్ద థియేటర్ ఏంటి అని అంటున్నారు. ఎప్పుడు మాల్లో చూస్తారు, ఇన్ని చైర్స్ ఉండవు కదా. సో వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. ఎట్లా అరుస్తున్నారు, మూవీ స్టార్ట్ కాకపోతే అరుస్తున్నారు చూసినావా? ఇంకా రకరకాల సీన్లకి అరుచుకుంటూ ఇంటర్వెల్ దాకా అయితే వచ్చేసామండి. ఇంటర్వెల్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ వీ చూస్ ఓన్లీ పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్. మూవీకి వస్తే అవే తినాలని అనుకుంటాం. పిల్లలకి కూల్ డ్రింక్ కొనివ్వలేదు, ఓన్లీ పాప్కార్న్ తీసుకున్నాం అనమాట. అంత హైజీన్గా అయితే ఏం లేదు థియేటర్ కానీ బయట ఫుడ్ స్టాల్స్ కానీ అవన్నీ. సో అందుకని ఇవి మాత్రమే తీసుకున్నాము. ఇంకా మూవీ అయ్యి బయటకు వచ్చేసరికి ఫుల్ జనాలు అనమాట. బయటకు వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే నెక్స్ట్ షో వాళ్ళందరూ గేట్ దగ్గర వచ్చి నించున్నారు. ఇంకా అందరినీ తోసుకుంటూ బయటకు రావాల్సి వచ్చింది. ఈవెన్ బయట పార్క్ చేసిన కార్ తీసుకొని బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టిందండి. వెనకన్ని కార్లు ఆగిపోయి అలాగా ఉండేసరికి చాలా టైం పట్టింది అనమాట. కొంచెం అంత ఆర్గనైజ్డ్గా లేదు అని అనిపించింది కంపేర్ టు ఎ మాల్. ఆబ్వియస్లీ నార్మల్ థియేటర్స్ ఇలాగే ఉంటాయి కదా అని కూడా అనిపించింది. సో మొత్తానికి మూవీకి వెళ్ళి వచ్చేసాము అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాం కూడా అనమాట. అంటే మూవీ అనగానే ఫుల్ ఎక్సైట్మెంట్తో వెళ్తాం కదా. ఆబ్వియస్లీ రివ్యూ అవి చూసాంలేండి. మరీ తలకాయ నొప్పి మూవీ అని అయితే ఎవరు చెప్పలేదు, కానీ అలా అని మరీ బ్లాక్ బస్టర్ అమేజింగ్ అన్నట్టుగా కూడా ఎవరు చెప్పలేదు. సో అలాగే మాకు కూడా అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ వెరీ బాలేదు అని కాదు, వెరీ బాగుంది అని కాదనమాట, మీడియంగా అనిపించింది. బేసిక్గా మూవీ ఏదైనా సరే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటా అనమాట. ఆ 3 hours ఆబ్వియస్లీ మూవీయే చూసుకుంటా, అంటే వేరే థాట్స్ ఏం రావు కదా. వీడియోస్ ఏంటి, ఇంట్లో పనులు ఏంటి, లేకపోతే ఇంకేంటి ఇట్లాంటివి ఏ థాట్స్ రావు కదా. సో అందుకని ఆ 3 hours అయితే మంచిగా మూవీ ఎంజాయ్ చేసాము. సో మూవీ పరంగా అయితే ఇట్స్ వన్స్ వాచ్, ఒకసారి చూడొచ్చు. బట్ ఇప్పుడు మూవీస్ లో నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలుసా అండి, పాటలుగా చూపించడం అనమాట. ఇదివరకు మూవీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మూవీ కథ సుఖాంతం ది ఎండ్ అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు అట్లా ఉండట్లేదు. ఇప్పుడు నో ది ఎండ్, ఇట్ టు బి కంటిన్యూడ్ అనమాట. ఇది కూడా part 1. చాలా క్వశ్చన్ మార్క్స్ వాటితోటి ఈ మూవీని అయితే ఎండ్ చేశారు. స్టార్టింగ్ లో కూడా ఏవేవో కొత్త క్యారెక్టర్, ఏవేవో క్యారెక్టర్ చెప్పారు. వాళ్ళ ఈ part 1లోనే కనిపించలేదు అసలు. వాటి ఏమంటారు హింట్స్ కూడా ఏమీ రాలేదనమాట. అవన్నీ మేబీ part 2లో వస్తాయి అనుకుంటా. అంటే ఒక్క మూవీ చూపించి 2 టికెట్లు కొనిపిస్తున్నారు ఇప్పుడు డైరెక్టర్లు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మూవీస్, చాలా మూవీస్ చూడండి పార్ట్స్ గానే వస్తాయి. ఇప్పుడు part 1 చూసిన తర్వాత part 2 కూడా చూడాలని అనుకుంటాం కదా. సో వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నట్టున్నారు. అలాగే ఇది కూడా part 1 అనమాట. సో అలాగా part 2 ఏమై ఉంటుందా అని మనం వెయిట్ చేయాలి. సో ఓకే, వెయిట్ చేద్దాంలేండి. ఈ మూవీ అయితే ఓకే, బాగా అనిపించింది. హీరో బాగున్నాడు, మంచిగా అనిపించింది. హీరో లైక్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, తన ప్రెజెంటేషన్ కానివ్వండి, అన్ని బాగా అనిపించినాయి. హీరోయిన్ కి అయితే పెద్ద క్యారెక్టర్ ఏమీ లేదనే చెప్పాలి ఈ మూవీలో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు దెర్ ఇస్ నో హీరోయిన్. సెకండ్ హాఫ్ లో మనకి జాన్వీ కపూర్ వస్తుంది. అది కూడా చాలా చిన్న పార్ట్. నాకెందుకో హీరోయిన్ క్యారెక్టర్ ని మరీ ఇట్లా తక్కువ చేస్తే అంతగా నచ్చదనమాట. అంటే తన్ని జస్ట్ ఒక గ్లామరస్ రోల్ కొంచెం ఉండాలి మూవీలో, గ్లామర్ కూడా కొంచెం యాడ్ చేయాలి అన్నట్టుగా తన పార్ట్ ని పెట్టారు అంతే తప్ప దెర్ ఈస్ నథింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దిస్ మూవీ. ఇన్ part 1 అనిపించింది. మేబీ part 2లో తనకి ఇంకేమన్నా రోల్ ఉంటే ఉండొచ్చేమో. part 1లో మాత్రం నాకు హీరోయిన్ రోల్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్ స్ట్రాంగ్ రోల్ అన్నట్టు అనిపించలేదు అనమాట. జస్ట్ టు యాడ్ దట్ గ్లామర్ టచ్ అంతే అనిపించింది. అది ఒకటే నాకు కొంచెం హీరోయిన్ అట్లా చేస్తే నాకు నచ్చదండి అసలు. హీరోయిన్ కి కూడా రోల్ ఉండాలి, హీరోయిన్ కి బ్రెయిన్ ఉండాలి, హీరోయిన్ కి రోల్ ఉండాలి, హీరోయిన్ కూడా కొంచెం సిగ్నిఫికెన్స్ ఉండాలి, నాట్ జస్ట్ గ్లామర్ అని అనిపిస్తుంది. సో చాలా మటుకు సినిమాల్లో ఎక్కువ అలా చూపిస్తుంటారు కదా, హీరోయిన్ కి కొంచెం బ్యూటీ గ్లామర్ చూపిస్తారు కానీ దిమాగ్ ఉన్నట్టు చూపించరు. ఐ డోంట్ నో, అంటే మేల్ డామినేటింగ్ మూవీస్ లో అలా ఉంటుందేమో ఆబ్వియస్లీ. బట్ ఇదివరకు మూవీస్ చూడండి, పాత మూవీస్, హీరోయిన్ కి కూడా
కొంచెం తన లాజికల్ థింకింగ్ కానివ్వండి, తన ఇంటలెక్చువల్ క్యారెక్టరైజేషన్, తనకంటూ కొన్ని వాల్యూస్, ఇట్లాంటివన్నిటిని పెట్టి క్రియేట్ చేసేవారు హీరోయిన్ క్యారెక్టర్ కూడా అని అనిపిస్తుంది. అందుకే చాలా సార్లు పాత మూవీసే పెట్టుకొని చూస్తుంటా అనమాట. ఎన్నిసార్లు చూసినా దెర్ ఈస్ అ స్టోరీ ఇన్ దట్ మూవీ, దెర్ ఈస్ అ సిగ్నిఫికెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మూవీస్ లో ఎక్కువ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అని అనిపిస్తుంది. ఆల్వేస్ ద హీరో ఈజ్ ఎలివేటెడ్ ఆర్ ద విలన్ ఈజ్ ఎలివేటెడ్, అదే అనిపిస్తుంటుంది. సో ఈ మూవీలో కూడా అలాగే అనిపించింది. స్టోరీ ఉంది, దెర్ ఈస్ ఎ స్టోరీ బిహైండ్, బట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ పార్ట్ 1 కదా, సగం సినిమా చూసి వచ్చినట్టు ఉందన్నమాట. సో విల్ సీ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో, అది ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు ఇంకాను. ప్రస్తుతానికైతే ఓకే. ఈ 3 hours అయితే నేను చూసేసా, నాకు మైండ్ డివియేట్ అయిపోయింది, కొంచెం రిలాక్స్ అయ్యాను, కొంచెం వేరే ప్రపంచంలోకి వెళ్ళి వచ్చా అన్నట్టుగా అనిపించింది. కాబట్టి నాకు పర్వాలేదు, ఐ ఎంజాయ్డ్ మై మూవీ, సో ఇట్స్ వర్త్ వాచింగ్ అని అనిపించింది. సో అది ఇంకా ఎంతకన్నా స్టోరీ చెప్పేస్తే మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. కొద్ది రోజులు ఆగండి, థియేటర్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళి థియేటర్లో చూసుకోండి. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలోనే వచ్చేస్తుంది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని పాప్కార్న్ కొనుక్కొని ఇంట్లోనే తినుకుంటూ కూడా చూసేయచ్చు. మేము మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అలాగే చూస్తాము. ఇలానే అసలు ఏమి వెళ్ళట్లేదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం మాకున్న ఏకైక ఆప్షన్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ మూవీ. సో హాలిడేస్ కాబట్టి ఆబ్వియస్లీ పిల్లలు కూడా ఎగ్జామ్స్ అవి బాగా రాశారు కాబట్టి సో వి థాట్ ఆఫ్ గోయింగ్ అంతే. సో మూవీ అయితే చెప్పాను కదండి, ఒకసారి చూసేయచ్చు, మేము చూసేసాము, మీరు కూడా చూసేయండి. ఓకే, సో ఇక నేను ఫ్రెష్ అయిపోతాను, అంటే పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని ఇలాగా మనం రెడీ అయ్యి ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా ఫేస్ ని మాత్రం ఇలాగే ఉంచుకొని పడుకోకూడదు. ఓపిక ఉన్నా లేకపోయినా మొహం మాత్రం కడుక్కోవాలి ఖచ్చితంగా. సో అదే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పడుకుంటా అనమాట. అలాగే మీకు రివ్యూ కూడా చెప్పేసినట్టు ఉంటుంది. నేను చెప్పి ఏం చెప్పామని నన్ను అడగండి, నాకు అనిపించిన వాటిలో కొన్ని చెప్పా, మొత్తం చెప్పకూడదు కదా, అందుకని. సరేనా? ఓకే, అయితే see you all in another video. Till then, take care and bye bye.